కొత్తగా ఇంటికొచ్చిన కోడలితో అత్తగారు నాకు దోశలు, మీ మామయ్య గారికి ఇడ్లీ, మీ మరిది గారికి వడలు, మీ బావగారికి పెసరట్టు, మీ ఆయనకు పూరీలిష్టం. మరి నీకేదిష్టం అని అడిగింది అత్త. వేరు కాపురం అంది కోడలు. కాలానికి కర్మకు జ్ఞాపకశక్తి ఎక్కువే. ఎంతకాలం తర్వాతైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది. ఇచ్చి మర్చిపోయేవాడే దేవుడు, పుచ్చుకొని మర్చిపోయేవాడే మానవుడు. భార్యను కంట్రోల్ చేసే రిమోటు అమ్ముతున్నారంట. నిన్న మా పక్కింట్లో మొగుడు పెళ్ళాం గొడవ పడుతుంటే నేను వెళ్ళి సంసారంలో ఇవన్నీ మామూలే, సర్దుకుపోవాలి అన్నాను. అంతే. వాళ్ళ ఆవిడ బట్టలు సర్దుకు వెళ్ళిపోయింది. అప్పటినుంచి వాడు ఇప్పటికీ తిట్టి తిట్టి పోస్తున్నాడు. ఎందుకో ఇప్పటికే అర్థం కావట్లేదు. రాము నిన్న ఆఫీస్కి ఎందుకు రాలేదు? సోము ఆస్పత్రిలో ఉన్నా. రాము అబద్ధం. నేను మిమ్మల్ని ఓ అందమైన అమ్మాయితో మార్కెట్లో తిరగడం చూసా. సోము మా ఆవిడ కూడా చూసింది. అందుకే ఆస్పత్రికి వెళ్ళాల్సి వచ్చిందండి. విన్నావా ఇది? ఎదురింటి పంకజం వాళ్ళ ఆయన కోమాలోకి వెళ్ళాడంట. వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లి, ఎక్కడికైనా వెళ్తారు. భార్య అంటుంది, ఏమండి టిఫిన్ పెట్టనా? భర్త పెట్టు. భార్య స్నానం చేసి తినొచ్చుగా. భర్త సరే అలాగే. భార్య వద్దులేండి, మీకు షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి కదా, టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకొని తర్వాత స్నానం చేయండి. భర్త సరే అలాగే. భార్య అయ్యో మర్చిపోయా, అసలే కార్తీక మాసం, స్నానం చేయకుండా తింటారా? భర్త సరే స్నానం చేసే తింటాలే. భార్య స్నానం చేశారా? భర్త చేసా. టిఫిన్ పెట్టు. భార్య కనీసం దేవుడికి దండం పెట్టుకోకుండా టిఫిన్ తింటారా? భర్త ఒసేయ్, నీ టిఫిన్ వద్దు, నా బొంద వద్దు, మధ్యాహ్నం డైరెక్టుగా అన్నమే తినేస్తా. భార్య అయ్యో అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానండి? టిఫిన్ పెడతానంటే ఇంతలా కోపం వచ్చింది మీకు. భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. 6 నెలలైంది. ఆమె తిరిగి వెళ్ళలేదు. దాంతో భర్త అత్తగారింటికి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. భర్త మా ఆవిడ అత్తమ్మ అయ్యో అయ్యో మా అమ్మాయి నీ మీద ఇంకా కోపంగా ఉంది, నీ ఇంటికి రానంటోంది. భర్త ఓహో అవునా అత్తమ్మ, అయినా రాదు రాదు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? భర్త అదేంటోనండి, ఆ మాటలు వింటే ఆనందం కలుగుతుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, మంచి కిక్ ఇస్తుంది. ఆ కిక్కు కోసమే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. మంత్రిగారు తన భార్యతో కలిసి కారులో వెళుతూ పెట్రోల్ కోసం బంకులో ఆగాడు. పక్కనున్న మంత్రిగారి భార్య పెట్రోల్ పోసే అతన్ని గుర్తుపట్టి మంత్రిగారితో ఏమండి,
మీకన్నా ముందు మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చి జాతకాలు సరిపోక పెళ్లి క్యాన్సల్ అయింది. ఇతనితోనే అన్నది. దానికి మంత్రిగారు భార్యతో వెటకారంగా, నువ్వు నన్ను కాకుండా అతన్ని చేసుకోనుంటే ఎలా ఉండేదానివో ఒకసారి ఊహించుకో అన్నాడు. దానికి మంత్రిగారి భార్య, ఏముంది, అతను మంత్రి అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ బంకులో పనిచేసేవాడివి. ఒక యుగంలో తండ్రి మాట విన్నందుకు ప్రహ్లాదుడు గొప్పవాడైనాడు. ఇంకో యుగంలో తండ్రి మాట విని రాముడు దేవుడైనాడు. ఇంతకు తండ్రి మాట వినాలా వద్దా? ఒరే పిచ్చోడా, ఇది కలియుగం. అన్నీ మూసుకొని పెళ్ళాం మాట వింటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుందని తెలుసుకోరా. ఏమండి, ఆన్లైన్లో ఒక చీర చూశాను, బాగుందండి, తీసుకోండి. వద్దే, బాగానే కనిపిస్తాయి కానీ బయట బాగుండవే, బాగానే ఉంటావి కదండి. నేను నిన్ను ఫోటోలో చూసే కదనే మోసపోయింది. స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి మాత్రం లేదు. పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమలను తింటుంది. అదే పక్షి చనిపోతే చీమలు పక్షిని తింటాయి. అంటే ఇక్కడ గొప్పతనం పక్షిది కాదు, చీమది కాదు, కాలం గొప్పది. ఎవరికి టైం వస్తే వాళ్ళే గొప్పవాళ్ళు. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు.